తెలంగాణలో వరంగల్ ఎంపీ సీటు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒంటి చేత్తో ఎన్నికలను ఎదుర్కొన్న గులాబీ గ్యాంగ్ ఇప్పుడు మాత్రం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకున్న అభివృద్ధి పథకాల నిర్ణయాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది ఆ పార్టీ. అంతేకాదు ధీటైన అభ్యర్థి కోసం కూడా సీరియస్ వేటలో ఉన్నారు గులాబీ బాస్. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి కేబినెట్లో చేరారు మంత్రి కడియం శ్రీహరి. దీంతో వరంగల్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక ఖాయమైంది. నోటిఫికేషన్ రాకున్నా ఈ సీటుపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఇప్పటికే అంతా కసరత్తులు కూడా మొదలుపెట్టారు. దీంతో వరంగల్ ఎంపీ సీటును తిరిగి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి ఓరుగల్లు కంచుకోట. అదే జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. అధికార పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలనే పట్టుదలతో ఉన్న ప్రతిపక్షాలు సైతం బైపోల్ వార్పై దృష్టి పెట్టాయి. గతంలో బైపోల్ వార్ ఎక్కడ జరిగినా తనకు తిరుగులేదని నిరూపించుకున్న టీఆర్ఎస్కు ఇప్పుడు ఇది పరీక్షగా మారింది. ప్రతిపక్షాల వ్యూహాలపై ఓ కన్నేసిన గులాబీ పార్టీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై సర్వేలు చేయిస్తోంది. కడియం సాధించిన దానికన్నా అధిక మెజార్టీ లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక ఉండాలనే ఆలోచనలో ఉంది ఆ పార్టీ. ఇప్పుడున్న పరిస్థితిలో 5 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతుర్ని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇది కడియం మనసులో మాటేనని, కేసీఆర్ ఆలోచన ఏంటో తెలియదని పార్టీ వర్గాలంటున్నాయి. కాకతీయ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ సాంబయ్య, విద్యార్థి విభాగం నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించే అవకాశాలున్న తరుణంలో ఆయన సన్నిహితుడైన ఎర్రోళ్ల శ్రీనివాస్కే టికెట్ దక్కవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే స్థానికేతరుడనే అంశం తెరమీదకు వస్తే ఏం చెప్పాలనే విషయంపై ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. ఎన్నికల నగారా మోగితే టికెట్ ఆశించే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందనే టాక్ కూడా పార్టీ నేతల్లో ఉంది. మరి కేసీఆర్ మనసులో ఎవరున్నారు? టికెట్ ఎవరికి దక్కుతుంది? బైపోల్ వార్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.